మీ పేరు? నా పేరు కే తిమ్మక్క. ఎక్కడ జాబ్ చేసేది? నేను సబ్ కలెక్టర్ అటెండర్ మాట్లాడేది సార్. అంతా అబద్ధం సార్, అది నిజమేం లేదు. నిజం చెప్తాను. మా అత్తకు ఉండేది 2 ఎకరాల 25 సెంటు మా అత్త పేరుతుండింది. మా అత్త 2 కొడుకులకి తన భాగము పంచిచ్చింది. పెద్ద కొడుకు ఎకరా 20 సెంటు ఇచ్చింది, చిన్నోనికి ఎకరా ఇచ్చింది. వాన భాగం పెద్దనకు అమ్ముకున్నాడు 30,000కి. 30,000కి అమ్మినా నాకు పాస్బుక్ అన్నీ వచ్చేసినాయి. వస్తే మళ్ళీ నాకు తిట్టిన దానికి నేను కోర్టుకి పోయినాను. కోర్టు నుంచి జడ్జిమెంట్ కానీ వచ్చింది. 1 ఎకరా కోర్టులో ఉంది. ఏమున్నా వాళ్ళు కోర్టులో తెలుసుకోమంటున్నారు కానీ ఆ పత్రాలు దొంగ పత్రాలు. అది వాళ్ళది. వీళ్ళ అమ్మ దొంగ రాపించినారు. ఎవరు? కిట్టుగాడు, వేణు కొడుకు, రిజిస్టర్ ఆఫీస్లో వేణు కొడుకు కిట్టుగాడు దొంగ పత్రాలు పుట్టించినాడు. ఇంకా ఇల్లు మా అత్త పేరుతో ఉన్నింది. ఇల్లు నాకు 70,000 అప్పిప్పించింది నా పిల్లల పెళ్లికి, 3 బిడ్డల పెళ్లికి. మా అత్త జామీన్ వేసి అమ్మ ఇల్లు తన పేరుతో ఉన్నింది, ఐకం చేసి ఇచ్చింది. ఐకం చేసినాక నేను లోన్ తెచ్చి ఇల్లు ఇడిపించుకున్నాను. మా అత్త ఏం మనసులో పుట్టిందేమో ఆ ఇల్లు నాకు రిజిస్టర్ చేసి ఇచ్చింది. ఆ ఇల్లు నా కొడుకు నామినీ పెట్టి నాకు రిజిస్టర్ చేసింది. రిజిస్టర్ చేసినాక ఆ ఇల్లు పైన కానీ దొంగ పత్రంలో ఇది వీళ్ళ అమ్మలో చూపించినాడు ఇతని. ఆ ఇల్లు కానీ వీళ్ళకే సంబంధం ఇంటికి గుత్త వచ్చింది. ఆ దొంగ పత్రాలు సార్, అది చల్లవు అవి. వీళ్ళ అమ్మ మా అత్త రాసిలే పెద్ద కొడుకు రాసిచ్చింది. మొత్తం నాకు ఇల్లు రిజిస్టర్ చేసి ఇచ్చింది. ఆ ఇల్లు కానీ వీళ్ళ అమ్మలో చూపించినాడు ఇతని. తప్పు కదా అది. వాళ్ళ దగ్గర ఏమని ఉంటే కోర్టులో చూసుకుందామన్నాను. అంతేగాని నన్ను ఊకినే బదలాం లేపి గొప్పలు లేపి నన్ను ఎందుకు లేపుతున్నారు? సబ్ కలెక్టర్ దగ్గర సార్ పోతే కోర్టులో తేల్చుకోమన్నాడు. ఎంఆర్ ఆఫీసులు పోతే ఈఆర్ఓ కానీ రాసిచ్చాడు కోర్టుకే, వీళ్ళకే సంబంధం అని. ఇంకేం సార్ చేయాలా? ఇట్లా కిట్టుగాడు డ్రామా ఆడుతున్నాడు. వాడు వాళ్ళు సేను వేసుకోనాలని మా దౌర్జన్యంగా మా సేను వేసుకోనాలని వాడు అడ్డం పడుతూ. కానీ నేను ధైర్యంగా నిలబడి నా ఆస్తిని నేను కాపాడుకుంటూ వచ్చినాను. అది విషయం సార్. కోడలిపేటలో ఉండేది. ఇంతకుముందు సాయి ప్రసాద్ రెడ్డి దగ్గర కానీ పోయి వచ్చినాను. సాయి ప్రసాద్ రెడ్డి కానీ ఇట్లా ఎంతమందిని మోసం చేస్తున్నాడు. మన రీసెంట్గా 2 నెలలు అయింది. ఆ భూమి ఎవరిదో ఉంటే ఇతను దొంగచాటుగా రిజిస్టర్ చేసి ఇచ్చినాడు. రిజిస్టర్ చేసింది వాళ్ళు తిరిగి పడితే మళ్ళీ వానికి రిజిస్టర్ చేసి ఇచ్చాడు. ఎంతమందిని మోసం చేస్తున్నాడు వాడు కిట్టుగాడు. ఎంతమందిని మోసం చేస్తున్నాడు. ఉంటే రికార్డు ప్రకారం పోమాను. అంతేగాని ఒకరు పొట్ట మీద కొట్టేది ఏం అవసరము? ఒకరికి అన్యాయం చేసేది ఏం అవసరము? మేము న్యాయంగా కోర్టులో వేసినాము. వాళ్ళు ఫస్ట్ కోర్టుకి వేసినారు, నేను వేసినాను. కోర్టే నిర్ణయించేది ఎవరు కరెక్ట్ ఎవరు అబద్ధం కోర్టే చూసుకుంటుంది. కోర్టులో పోమాను. అంతేగాని నన్ను బదలాం లేపొద్దని చెప్తున్నాను. దయచేసి కే తిమ్మక్క. నేను అటెండర్ సార్, సబ్ కలెక్టర్ ఆఫీస్లోనా ఆదోని. ఆర్టీ డెంటల్ క్లినిక్ గత 25 సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుచున్నవి. మా ప్రత్యేకతలు: ఎత్తు వంకర పళ్ళు సరిచేయుట, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, డెంటల్ ఇంప్లాంట్, లేజర్ ట్రీట్మెంట్, క్లిప్స్, కాంపోజిట్ చికిత్సలు, చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్రచికిత్సలు చేయబడును. అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును. ఆనిముత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే డెంటల్ క్లినిక్. షాప్ నంబర్ 19/417, ఫస్ట్ ఫ్లోర్, బాలాజీ కాంప్లెక్స్, బి న్యూ మొబైల్స్ పైన, మున్సిపల్ స్కూల్ ఎదురుగా, ఆదోని. కాంటాక్ట్ ఫోన్ 08512251525, సెల్ 7396003394. పద్మగిరి ఈవెంట్స్. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉందా? అయితే మేము తక్కువ ఖర్చుతో మీ యొక్క శుభకార్యం జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతాం. మా ప్రత్యేకత: పెళ్లి పందిరి, హల్దీ, మెహందీ కార్యక్రమం, స్టేజ్ డెకరేషన్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, డీజే సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా, దాండియా గర్ల్స్, వధూవరులకు వెల్కమ్ రథమ్స్, పల్లకీలు మరియు రుచికరమైన వెజ్ అండ్ నాన్ వెజ్ వంటలు కూడా చేయబడును. క్యాటరింగ్ సర్వీస్, బాయ్స్, గర్ల్స్, ఐస్ క్రీమ్స్, పాన్, ఫ్రూట్ సలాడ్, వెల్కమ్ డ్రింక్స్ మరెన్నో లభించును. మేము అన్ని రకాల సందర్భాలలో టీమ్ తో ఈవెంట్ మేనేజ్మెంట్ సేవలను అందిస్తాం. మరిన్ని శుభకార్యాలకు మమ్మల్ని సంప్రదించండి. ప్రొప్రైటర్ కె ఉదయ్ కిరణ్. సెల్ నంబర్ 9182079760.